నాగార్జున. ఛానల్ సబ్స్క్రైబర్లకు మరియు వ్యూవర్స్కు నా నమస్కారం. ఈరోజు మనం చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్తో మన కాయల్ని పిండే సినిమా ఒకటి చూడబోతున్నాం. ఈ సినిమాలో నవరసాల ఎమోషన్స్ ఉంటాయన్నమాట. లైక్ నారింజ రసం, యాపిల్ రసం, ద్రాక్ష రసం. అదే సినిమా అంటే మన కొండను తీసిన కుటుంబ నక్షత్రం, అదే ద ఫ్యామిలీ స్టార్. సినిమా చూసాక నా ఫీలింగ్ ఏంటంటే సినిమాకి ద ఫ్యామిలీ స్టార్ అని తీసేసి ద ఫ్యామిలీ రాడ్ అని పెట్టుంటే కరెక్ట్ ఉండేది. సినిమా స్టార్టింగే మన హీరోయిన్ కూర్చుని దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తూ ఉంటది. అయ్యో పొయ్యి మీద పప్పు పెట్టింది మాడిపోతుందేమో. అక్కడే కూర్చున్న మహిళా సంఘం అడుగుతుంది అనమాట, ఏమైందమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని. దానికి మన హీరోయిన్ తెక్కుంటది, పిచ్చుంటది, భూమి మీద ఎవరికి లేనంత ఎర్రుంటది, గాడి ఉంటది. నాకు డౌట్ మాస్టర్, ఇంతకీ ఆ కుర్రోడు ఏం చూసి అంత ఎక్సైట్ అయ్యాడు అంటారు? అంటే ఇదెలా ఉంటే మన హీరో కోసం కాలనీలో ఉన్న అమ్మాయిలందరూ కోసేసుకుంటారనమాట. తర్వాత ఇంట్లో దోశలేసే కార్యక్రమం జరుగుతుంది. మన హీరో కూడా అందులో పాల్గొంటాడు అనమాట. ఇలా చిక్కగా పిండిని కలుపుకొని అంటే అంటనట్టు 3 చుక్కల పెనం మీద వేసుకొని ఇలా వృత్తాకారంలో మూడింటిని కలుపుకుంటూ పోతాయి. ఇలా హెల్దీగా కరకరలాడే దోశ రెడీ. ఏంటన్నా అది దోశ? నా చిన్నప్పటి నుంచి ఉన్న అండర్వేర్ కూడా అన్ని బొక్కలు ఉండవు కదన్నా. కొండన్ నేసిన సూపర్ దోశలను చూసి తన వదిన రియాక్షన్ ఏంటంటే బాగానే ఎక్స్ట్రా తింటున్నారు. ఇంకా మన హీరో బండి వేసుకుని ఆఫీస్కి బయలుదేరతాడు. అలా మధ్యలో పెట్రోల్ కొట్టించడానికి బంక్ దగ్గర ఆగుతాడు. 20 రూపాయలు పెట్రోల్. మనం ఎంత మిడిల్ క్లాస్ లో ఉన్నా ఎవడో 23 రూపాయలు పెట్రోల్ కొట్టించమని అడగడు. ఒకవేళ మనం అడిగినా పెట్రోల్ బంక్ కూడా ముఖం మీదే వింగే అంటాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏంటో జీవితం. కొండని సినిమా మొత్తం ఎక్కడికి వెళ్ళినా అందరూ అడి గురించి కోసుకునే వాళ్ళు ఉన్నారు. మీ గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదవాళ్ళకి శాంక్షన్ చేసిన 600 స్క్వేర్ ఫీట్ లో నేను ఒక ట్రిపుల్ బెడ్రూమ్ డిజైన్ చేశాను. 600 స్క్వేర్ ఫీట్ లో ట్రిపుల్ బెడ్రూమ్. హాల్ వచ్చి 330 లో ప్లాన్ చేశాను. కిచెన్ వైడ్ గా ఉండాలి కాబట్టి ఒక 120 వదిలేశాను. కిడ్స్ బెడ్రూమ్ కో 80, ఆ మిగిలిన 70లో 2 బెడ్రూమ్లు సర్దేశాను. నార్మల్ గా ఈ ప్లాన్ బయట చెప్తే ఎగరేసి కొడతారు. కానీ ఇది సినిమా కాబట్టి, చెప్పింది హీరో కాబట్టి అందరూ లేచి క్లాప్స్ కొడతారనమాట. ఈ లోపు మన హీరో ఇంట్లో హీరోయిన్ రెంట్కి దిగుద్ది. అండ్ హీరోయిన్ చూడగానే హీరో గుండెల్లో గంటలు మోగుతాయి అనమాట. దాని తర్వాత హీరో చిన్న మాట అనడం వల్ల హీరోయిన్ హర్ట్ అవుద్ది. అండ్ హీరోయిన్ బతిమాలు కూడా హీరో ప్రతిరోజు హీరోయిన్ వెనకాల తిరుగుతూ ఉంటాడు. తర్వాత సర్లే పిల్లోడు పాపం ఏం తెలీదు అని చెప్పేసి హీరోయిన్ క్షమించేస్తుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కాలేజ్ పిల్ల సెట్. ఇంకేముంది, డ్యూయట్టే. ఆ తర్వాత సంబంధం లేకుండా ఒకడు వచ్చి ఇంట్లో కూర్చుని అన్నం వడ్డించుకుని తింటుంటాడు. ఎవడ్రా నువ్వు అని అడిగితే నేను మీ మనవడికి అప్పించాను అని చెప్పి ఇంట్లో వాళ్ళతో అసభ్యంగా మాట్లాడతాడు. తర్వాత ఇంట్లో వాళ్ళు మన కొండానికి ఈ విషయం చెప్తారు. వెంటనే మన కొండన్న ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకుని బంతి భోజనాలకు వచ్చినట్టు వస్తాడు. తర్వాత రౌడీలతో గొడవలు ఎందుకులే అని చెప్పి హీరోయిన్ 8 లక్షలు హీరోకి ఇచ్చి కట్టేయమంటది. హీరో నేను మళ్ళీ నీకు ఇప్పుడప్పుడే ఇవ్వలేను ఆ డబ్బులు అంటే పర్లేదు ఉంచుకోలే ఫ్రీగానే అంటది. మీ వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, నిన్ను చూసుకోవడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా. అంటే అంటే ఏంటి? తెలియదురా,
ఎందుకురా ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. వాణ్ణి చూస్తే ఎవరికైనా ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. అంటే సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఇంకా హీరో పిల్ల సెట్ అని ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉండగా హఠాత్తుగా ఒక విషయం తెలుస్తుంది అనమాట. అదేంటంటే హీరోయిన్ వచ్చింది తనను లవ్ చేయడానికి కాదు, తన మీద తీసేసి రాయడానికి అని చెప్పి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హీరోయిన్ రాసిన తీసేసింది సీరియస్ గా తీసుకుని హీరో మన జగ్గుబాయ్ దగ్గర జాబ్ లో జాయిన్ అవుతాడు. జాబ్ ఇచ్చిన వెంటనే 2 years శాలరీ అడ్వాన్స్ గా అడుగుతాడు. దానికి ఓకే అని చెప్పి మన జగ్గుబాయ్ 2 years శాలరీ అడ్వాన్స్ గా ఇచ్చేస్తాడు. ఇంకా అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులతో మనోడు ఐఫోన్లు, బండ్లు, నగలు అని ఏ పడితే కొనేస్తాడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అప్పుడే మన హీరోకి తెలిసేది ఏంటంటే హీరోయిన్ మన జగ్గుబాయ్ కూతురు అనమాట. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. గోవర్ధన్, ఇందు, my daughter, and the CEO of this company. ఇప్పటికి మన ఈ కుటుంబ నక్షత్రంలో సగం అయిందనమాట. అంటే అదే ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఇంకా సెకండ్ హాఫ్ లో ఎంత క్రింజ్ ఉంటుందో.